మాలాంటి సామాజిక వర్గం లాంటి వాళ్ళకి పక్కన పెట్టేసి వాళ్ళు కుటుంబంకి లేకపోతే వాళ్ళ బంధువులకి మా గిరిజనులు వాళ్ళు ఎందరూ కానీ ఎన్ని చదువులు చదివినా కానీ జాబులు వచ్చేదాకా చదువుకున్నా కానీ కనీసం మా పక్క కేర్ చేయకుండా వాళ్ళ బంధువులకు వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పించారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే ఈరోజు చాలా బాగున్నాం. మీరు బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ మధ్య రాజకీయాల గురించి మరి కేనవాసం చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, వాటిని అన్నిటినీ తెలుసుకోవాలంటే మనం ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. కనుక పెద్దలు ఏమనుకుంటున్నారో వారిని అడుగుదాం. మా ఊరి పెద్ద మనుషులు అలాగే యూత్ లీడరు ఇలా ఉన్నారండి. మరి వారి మాటల్లోనూ మనం విందాం వాళ్ళ యొక్క అభిప్రాయం ఏమిటో, ఏ నాయకుడికి గెలిపిస్తే ఎలా పాలిస్తారనేది వారు నోట విందాం. ఓకే బావగారు, మీరు ఇప్పుడు రాజకీయాల వారు ప్రచారాలకు వస్తున్నారు కదా, మరి మీరేమనుకుంటున్నారు? మీ గ్రామ ప్రజలు మా గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నామంటే, మరి మా యొక్క నియోజకవర్గానికి ఎవడైతే మరి ఏ భేదం లేకుండా అందరికీ సమానత్వంగా సంక్షేమ పదాలు కానీ ఏది కూడా విభేదాలు లేకుండా ఇంకా అందరికీ ఒకే రకంగా పరిపాలించే మంచి నాయకుడు కావాలని మేమైతే కోరుకుంటున్నాము. అవతల వ్యక్తిని బట్టిని కాదు అక్కడ మరి అతని యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది, 5 సంవత్సరాలు బట్టి వీడు నిజంగానే మా యొక్క నియోజకవర్గానికి, పంచాయతీకి కానీ, గ్రామాలకు కానీ, మండలాల వైజు కానీ ఏదైనా సంక్షేమ పథకాలు వస్తే పేదవాడికి, గిరిజనులకి సరిగా అవగాహన కల్పించేటటువంటి వాళ్ళు మనకు కావాలి. ఓకే ఓకే. ఇప్పుడు మనకు ఏదేమైనా నాయకత్వాన్ని బట్టే మనకు ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయకూడదు అనేది తెలిసిపోద్ది కదండి. తెలిసిపోద్ది. వారి నాయకత్వాన్ని బట్టే మనం కూడా గమనించి ఎవరికి ఓటేయాలా, ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలనేది కూడా ప్రజల అభిప్రాయం మరి తెలుసుకుంటారు. కనుక మరి ఇదిగోండి పెద్దల్ని కూడా అడుగుదాం. బాగారు, మరి మీరైతే ఏమనుకుంటున్నారు? ఓకే, ఇదిగోండి మరి గ్రామ పెద్దలు, ఆయన మాటల ద్వారా విందాం. మా గారు, మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్తారా? ఇన్ని రోజులు ఏమనుకుంటామంటే ఎన్నో పరిపాలనలు చూసాము, కానీ వాళ్ళు స్వార్థపూరితమైన రాజకీయాల పరంగా మాలాంటి సామాజిక వర్గం లాంటి వాళ్ళకి పక్కన పెట్టేసి వాళ్ళు కుటుంబంకి లేకపోతే వాళ్ళ బంధువులకి మా గిరిజనులు వాళ్ళు ఎందరూ కానీ ఎన్ని చదువులు చదివినా కానీ జాబులు వచ్చేదాకా చదువుకున్నా కానీ కనీసం మా పక్క కేర్ చేయకుండా వాళ్ళ బంధువులకు వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పించారు. ఇదివరకు చాలామందికి చూసాము. కాబట్టి ఇప్పుడైతే ముందు జనరేషన్ కాదు ఈ జనరేషన్ అయితే, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ మారింది. ప్రతి ఒక్క పిల్లోడు కూడా చదువుకున్నవాడే. 10th నుండి కానీ ఇంటర్, బీడీ లేకపోతే డిగ్రీ నుండి బీడీ, పీజీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనకు ఏంటంటే మా ఒక పీటీజీ సామాజిక వర్గాన్ని ఏంటంటే హేళన చేసినట్టు, వాళ్ళకు ఓటు వేయడం రాదు, వాళ్ళు తాగేసి రోడ్డు మీద పడుకుంటారు, పోయిన అన్నాలు తినేసి వాళ్ళకు ఓటే రాని వాళ్ళకి ఎందుకు సీట్లు ఇవ్వాలనేసి కూడా అగ్రకులాలు వాళ్ళు మనకు హేళన చేస్తున్నారు. కాబట్టి ఈసారి అయితే మా ఒక గిరిజన ప్రాంతంలో ఉన్నాం కాబట్టి బాక్సైట్ తవ్వకాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఎవడైతే బాక్సైట్ను ఆపడానికి ముందుకు తీసుకెళ్తాడో అటువంటి నాయకుడికి ఎన్నుకోవడానికి ప్రజలు కూడా ఇప్పుడైతే ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ తెలియని రోజుల్లో మనము అనేక మందికి కాడి మోసినట్టు వాళ్ళు జెండా పట్టి వాళ్ళతో వెళ్ళాము, అన్ని విధాలుగా చూసాము, కానీ మనకు దారిలో వదిలేసి వెళ్ళిపోయారు అటువంటి నాయకులు. కానీ ఈ రోజున మనకంటూ ఒక నాయకుడు మన నుండి పుట్టుకు వస్తున్నాడు కాబట్టి అటువంటి వాళ్ళకే వేదమని ఆలోచనలు ఉన్నాము. మనమే కాదు, మన గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళ హృదయంలో వాళ్ళు ఓటు వేసే రోజునే
వాళ్ళకి ఎవరికి వేయాలనేది ఆ తీర్పు ఇస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ పల్లెటూరులో అయితే అనుకుంటున్నాము. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా అడిగినందుకు కాదనకుండా మీ యొక్క మనసులోని మాటను మాకు చక్కగా తెలియపరిచారు. ఇదిగోండి మా గ్రామ పెద్దలు అయితే మరి గ్రామస్తులు ఏమనుకుంటున్నారో మొత్తం వాళ్ళు తెలుసుకొని ఈ విధంగా అయితే మాట్లాడడం అనేది జరిగింది. మరి ఏదేమైనా పేద ప్రజలకు మంచి చేయాలి, బాక్సైట్ తవ్వకాలు ఆపాలి, అలాంటి నాయకుల్ని ఎన్నుకుందామని అయితే గ్రామస్తులు మనకు తెలియపరిచారు. కనుక ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ మరి ముందుకు తీసుకెళ్లాలంటే మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. కనుక మా యొక్క ఛానల్ని మీరు ఆదరించండి. అలాగే మగ్గిపోతున్నటువంటి పేద ప్రజలను ఆదుకునే నాయకుడు రావాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి.